సినీ పరిశ్రమలో ఎక్కువగా వినిపించే మాట ఏజ్ గ్యాప్. ముఖ్యంగా హీరో, హీరోయిన్ల మధ్య వయసు వ్యత్యాసం కనిపిస్తే చాలు ఒక్కోసారి ట్రోల్స్ కూడా వస్తూ ఉంటాయి. మిస్టర్ బచ్చన్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఇందులో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్నారు. అయితే వీరిద్దరితో తెరకెక్కిన ఒక సాంగ్ను కొద్ది రోజుల క్రితం మేకర్స్ విడుదల చేశారు. అందులో వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ క్లియర్గా కనిపిస్తుందని నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అయితే తాజాగా చిత్ర డైరెక్టర్ హరీష్ శంకర్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. మిస్టర్ బచ్చన్ సినిమాలో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే కేవలం నటిస్తున్నారన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏజ్ గ్యాప్ అనేది ఈ సినిమాలో మాత్రమే జరగడం లేదు. ఇప్పటికే కొన్ని వందల సినిమాలొచ్చాయని హరీష్ చెప్పుకొచ్చారు. ఒక యాక్టర్ ఎప్పుడు తన వయసును బట్టి నటించరని, సినిమా కోసం ఒక్కోసారి 25 ఏళ్ల వయసున్న యువతి 50 ఏళ్లు ఉన్నట్లుగా కనిపించాల్సి ఉంటుందని, దీనినే స్క్రీన్ ఏజ్ అంటారని చెప్పుకొచ్చారు. సీనియర్ ఎన్టీఆర్, శ్రీదేవి చాలా సినిమాల్లో నటించారని, సూపర్ హిట్స్ అందుకున్నారని గుర్తు చేశారు. రవితేజ, శ్రీలీల నటించిన ధమాకా చిత్రాన్ని కూడా ఒక ఉదాహరణగా హరీష్ చెప్పారు. మిస్టర్ బచ్చన్లో రవితేజ సరసన నటించేందుకు హీరోయిన్కు ఎలాంటి సమస్య లేదు. ఆమెకు అడ్డురాని ఏజ్ గ్యాప్ మీకెందుకంటూ నెటిజన్ల తీరును తప్పుబట్టారు ఆయన. ఈ విషయంలో హీరోయిన్కు సమస్య లేదు, కానీ ట్రోలర్స్కు వచ్చిన బాధేంటో తనకు అర్థం కావటం లేదని మండిపడ్డారు ఆయన. ఇంతటితో ఇలాంటి కామెంట్స్ ఆపేస్తే మంచిదని హరీష్ తెలిపారు. ఇకపోతే మిస్టర్ బచ్చన్ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది.